బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం దారుణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇంతవరకు జరగలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎమర్జెన్సీ పోలీస్ రాజ్యం తీసుకొచ్చారని విమర్శించారు. ఇలాంటి అణిచివేతను తెలంగాణ సమాజం హర్షించదని, ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతున్నదన్నది ప్రజల కళ్ళ ముందే కనిపిస్తున్నటువంటి సందర్భం. ఒక శాసనసభ్యులు, గౌరవనీయులు, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ప్రజలతో ఎన్నికైన వచ్చినటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని పొద్దున 10 నుంచి ఇప్పటి వరకు కూడా రిమాండ్ చేసి ఉంచడం అన్నది నిజంగా దారుణం. మన రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగనంతగా ఒక ఎమ్మెల్యేను పొద్దు నుండి సాయంత్రం వరకు ఇంత చిన్న విషయానికి అసలు కేసే కాదు, ఆయననే కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కు పోతే, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు పోతే ఆ ఫిర్యాదును తీసుకోకపోగా మళ్ళా ఉల్టా మన ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టడం అన్నది నిజంగా చాలా దారుణం. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న విషయం ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఒక పక్క కౌశిక్ రెడ్డి గారిని, ఇంకొక పక్క జగదీష్ రెడ్డి గారిని, ఇంకో పక్క హరీష్ రావు గారిని, ఇట్లా మా ఎమ్మెల్యేలందరినీ కూడా మరి ఏ భయంతో ఎందుకోసమని ప్రభుత్వం ఇట్లా డీటైన్ చేస్తూ ఉంది, అరెస్ట్ చేసి పెట్టిందన్నది అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మేమేం అడగలేదే, ప్రభుత్వం మీద విమర్శ చేయలేదు. మర్యాదగా పోలీస్ స్టేషన్కి పోయి, అది కూడా ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తే ఆ ఫిర్యాదును తీసుకోకపోగా దురుసుగా ప్రవర్తించడం, ప్రోటోకాల్ ఫాలో కాకపోవడం, ఇది నిజంగా కూడా చాలా దారుణమైన విషయం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. శాసనసభ్యులకే మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంది ఈ ప్రభుత్వంలో అన్నది నిజంగా ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎమర్జెన్సీ రాజ్యం, పోలీస్ రాజ్యం తీసుకొచ్చినందుకు ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇటువంటి అణచివేతను తెలంగాణ సమాజం హర్షించదు. ఇటువంటి అణచివేతను తెలంగాణ సమాజం ఎక్కువ రోజులు చూస్తూ ఊరుకోదు. తప్పకుండా ప్రజలు మీ మీద తిరగబడతారు. మీరు ఇవాళ విజయోత్సవాలను చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ విజయోత్సవాలు చేసుకోవడం మరి ఎందుకన్నది మీరే ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని తక్షణమే స్టేషన్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.